నా అన్వేష్పై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పేరుతో 300 కోట్ల రూపాయలు కొట్టేశారని అన్వేష్ వీడియో చేశారు. డీజీపీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు డబ్బులు కొట్టేశారంటూ అన్వేష్ ఆరోపించారు. దీనిపై ఓ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుమోటోగా కేసు నమోదైంది. అన్వేష్ను అరెస్ట్ చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్వేష్ ఆరోపణతో పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ డీజీపీ జితేందర్ గారు నిజంగా పోలీసులకే హెడ్ తెలంగాణకి. ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 7 ఐఏఎస్ ఆఫీసర్లతో 300 కోట్లకు పైగా దోచేశారు. దీనికి అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ పడాలంతే. ఎందుకంటే ఇక సీఎంలు అవన్నీ లెక్కలేదు, సిబిఐ రావాలి. ఆధారాలతో సహా చూపిస్తాను. ఇప్పుడు మీకు 50,000 కోట్ల స్కామ్ని మీకు వివరిస్తాను. 50,000 రూపాయలు కాదు, 50,000 కోట్లు జస్ట్ ఈ వారంలోనే తీసుకెళ్ళిపోయారు. ఆధారాలతో సహా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. న్యూస్ ఛానళ్ళు దీని మీద మాట్లాడాలి. ఇలాంటి విషయాల మీద 50,000 కోట్లు, 50,000 రూపాయలు కాదు, మన మొత్తం దేశం సగం బడ్జెట్. రండి. ఫస్ట్ హైదరాబాద్ మెట్రో స్కామ్ ప్రమోట్ చేసింది అంటే 300 కోట్ల లంచం తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసింది. ఒకసారి చూడండి. ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి ఫెయిర్ ప్లే, రెండో యాప్ పేరు వచ్చేసి 1xBet, మూడో యాప్ వచ్చేసి 777 జాక్. ఫస్ట్ పుట్టింది కైప్రస్ అనే కంట్రీలో, సైప్రస్ కంట్రీ ఎక్కడో ఉంది, అది ఎవరికీ తెలీదు. రెండో ఇది కొరసావో అనే కంట్రీలో పుట్టింది. ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు, గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే అమ్మ అబ్బకి పుట్టింది. సో ఈ 3 ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ బెట్టింగ్ రైల్వే మీద ప్రమోట్ చేశారు. సార్ నాకు నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా, అంటే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది. నమస్తే అందరికీ. తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ డీజీపీ రైట్. నా అన్వేషణ పేరుతో పలు వీడియోలు చేసే అన్వేష్ అయితే తెలంగాణలో పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఒక వీడియో చేసి అయితే మాత్రం దాన్ని పోస్ట్ చేశారు. దీనిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా ప్రముఖ యూట్యూబర్ అయిన నా అన్వేషపై ఏదైతే సైబర్ క్రైమ్లో ఒక కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నా అన్వేషణ అంటే ప్రపంచ యాత్రలు చేస్తూ కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ కూడా చాలా పాపులర్ అయిన వ్యక్తి. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి అంటే ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా నా అన్వేషణకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, కొన్ని మిలియన్స్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇటీవల కాలంలోని ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ముఖ్యంగా నా అన్వేషణ వరుసగా వీడియోలు చేస్తూ కూడా చాలా పాపులర్ కూడా అయ్యాడు. అలాగే ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా దీనిని ప్రశంసించడం కూడా మనం అయితే చూసాం. ఇప్పుడు తాజాగా ఏదైతే నా అన్వేషణ తన యూట్యూబ్ ఛానల్లోని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకి సంబంధించి ఇప్పుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నా అన్వేషణపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే మెట్రో రైలుకి సంబంధించి అందులో బెట్టింగ్ యాప్స్ 3 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కూడా ఇటు తెలంగాణలోని ఉన్నత అధికారులు అంటే డీజీపీ జితేందర్తో పాటు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అంటే మాజీ సిఎస్ శాంతికుమారి, అలాగే మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డితో పాటు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కొన్ని వీడియో అయితే చేశాడు. ముఖ్యంగా ఈ మెట్రోలోని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి కూడా వీళ్ళందరూ కూడా 300 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వీడియోకి సంబంధించి ఒక కానిస్టేబుల్, సైబరాబాద్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ సైబర్ క్రైమ్లోని ఏదైతే ఈ కేసు అయితే
ఫిర్యాదు అయితే ఇవ్వడంతో జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ కేసును ఒక సుమోటోగా తీసుకొని కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఇటు తెలంగాణలోని ఉన్నత అధికారులు పరువు నష్టం కలిగేలాగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలాగా ఏదైతే ఈ వీడియో ఉన్నట్లు కూడా, అలాగే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ కూడా అలాగే ఉందంటూ కూడా ఆ కానిస్టేబుల్ ఒక రాతపూర్వకంలోనూ ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ప్రస్తుతం నా అన్వేషణపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అసలు నా అన్వేషణకు సంబంధించి గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి కూడా నా అన్వేషణ అనేక వీడియోలు అయితే చేశారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక్కొక్కళ్ళ వీడియోలు అంటే విడివిడిగా ప్రతి ఒక్కళ్ళపై ఒక్కొక్క వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఎండి సజ్జనారు కూడా అన్వేషణ అయితే ముఖ్యంగా ప్రశంసించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ వీడియో అయితే విడుదల చేయడంతో కూడా నా అన్వేష్పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వీడియోలోని నా అన్వేష్ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే దానికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం ఒక కంటెంట్ రూపంలోని ఈ వీడియో అయితే రిలీజ్ చేశారు. అలాగే ఈ వీడియోలోని ప్రముఖ ఉన్నతాధికారుల పేరు అంటే డీజీపీ జితేంద్ర, తెలంగాణ డీజీపీ జితేంద్రతో పాటు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతికుమారి, దానకిషోర్, అలాగే వికాస్ రాజ్ లాంటి వ్యక్తుల పేర్లు పెడుతూ కూడా వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటే 300 కోట్ల రూపాయలు కొట్టేశారు ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తూ అంటూ కూడా అసాధారణమైన ఆధారాలు లేకుండా ఏదైతే ఈ వీడియో రిలీజ్ చేయడంతో కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా తీసుకొని దీనిపై ఇప్పుడు కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు నా అన్వేషణని అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమవుతుందనే తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని పలు వివాదాలకు కూడా నా అన్వేషణ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లోని ఎవరైతే ఫేమస్ అవుతారో వాళ్ళందరిపై కూడా నా అన్వేషణ